మోకాల నొప్పుల వల్ల ఆపరేషన్ కి వెళ్లే బదులు ఒకసారి బీ బెటర్ ఆర్థోవుటా వాడి చూడండి. ఈ ఆయుర్వేద మందు కోసం ఇప్పుడే కాల్ చేయండి. నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా అగ్గి దేవుని సాక్షిగా అనవసరంగా పార్టీ ఉందని బామ్మని ఆపాం. తనని ఢిల్లీకి పంపించేసి ఉంటే బాగుండేది. ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ కావటం లేదని ఏదో ఒక అబద్ధం చెప్పేసి పంపించేసి ఉంటే బాగుండేది. తప్పు చేశాను. బ్యాడ్ లక్. కాకపోతే ఆరోహి ఫ్రెండ్ రావడం ఏంటి, వాళ్ళిద్దరు గొడవ వదిలేసి మేఘన్ గురించి మాట్లాడటం ఏంటి? ప్రశాంతంగా ఉన్నాం కదా అనుకుంటే ఇంతలో తలనొప్పి వచ్చి పడింది. చా నందు, ఏంట్రా నువ్వు ఇంకా నిద్రపోలేదా? నువ్వు చేసిన పనికి నాకు నిద్ర కూడా పడుతుందా బామ్మ? నేనేం చేశాన్రా? ఏంటి బామ్మ, చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఏం చేశానంటే నేనేం సమాధానం చెప్తాను? అసలు ఎందుకు బామ్మ మేఘన్ అంటే నీకు అంత కోపం? తనను రెండో పెళ్లి చేసుకుందన్న కారణం తప్ప వేరే ఏదైనా కారణం ఉందా చెప్పు. అంతకుముందు మేఘనని ఎంత ప్రేమించావు, ఎంత అభిమానించావు? నిజం చెప్పాలంటే నాకంటే అమ్మకంటే కూడా నువ్వే మేఘనని ప్రేమగా చూసుకున్నావు. ప్రతి దానికి మేఘన మేఘన అంటూ తననే పిలిచేదానివి. అలాంటి మేఘన ఇప్పుడు నీకు నచ్చడం లేదు. కేవలం తనను రెండో పెళ్లి చేసుకుంది. ఇదొక్కటే కదా రీజన్, అంతేగా? ఎంత ఈజీగా చెప్తున్నావురా. అంతేనా? అంతే ఏంట్రా అంతే? ఒరేయ్, నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పు. నువ్వెవరివి? ఏమంటున్నావు బామ్మ? అదేరా, నువ్వెవరివి? అసలు నీ ఐడెంటిఫికేషన్ ఏమిటి? నీ పేరేంటి? నందు. నందు. కానీ నీ పేరుకు ముందు ఇంకొకటి ఉంటుంది తెలుసా? అదే నీ ఇంటి పేరు. అదే నీ పుట్టుకకి అదొక గుర్తింపు. నీ వంశమేంటి, నీ కులమేంటి, నీ చరిత్ర ఏంటి అని చెప్పేది అదే. నువ్వే కాదు, ఏ మనిషికైనా ఒక కులం, గోత్రం, వంశం, దానికో చరిత్ర ఉంటాయి. నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత నీకు గుర్తింపు వస్తుందేమో గాని నువ్వు పుట్టగానే పలానా వాళ్ళ అబ్బాయివి అని నీకు నీ వంశంతోనే గుర్తింపు ఉంటుందిరా. ఆ వంశం యొక్క గొప్పతనాన్ని, దాని చరిత్రని మంటగలపకుండా కాపాడడం నా బాధ్యత. అది నా ధర్మం. కానీ నువ్వు ఆ మేఘనని పెళ్లి చేసుకోవటం వల్ల నీ వంశ చరిత్రకో మచ్చ పడింది. నీ రక్తం కాని ఆ పిల్లలకి నీ ఇంటి పేరు ఇవ్వటం వల్ల మన వంశం నాశనం అవుతుంది. బామ్మ, ఇంకా ఈ రోజులో కూడా ఇవన్నీ పట్టించుకుంటారా? పట్టించుకోవాలి. అది పట్టించుకోకూడని విషయం అయితే నీ బర్త్ సర్టిఫికెట్ మీద నీ ఇంటి పేరు ఎందుకు రాస్తారు? నువ్వు ఎవరి కొడుకు అని, సన్ ఆఫ్ పలానా అని ఎలా రాస్తారు? కులానికి, మతానికి గవర్నమెంట్ ఎలా సర్టిఫికెట్ ఇస్తుంది? అప్లికేషన్లో నీ ఇంటి పేరేంటో ఆపి మరీ ప్రశ్నిస్తారే, అలాంటిది అవన్నీ పట్టించుకోవద్దంటే ఎలారా? గుళ్ళో పూజారి పూజ చేయించాలన్నా గోత్రం అడుగుతారు. ఇవన్నీ నువ్వు పక్కన పెట్టినట్టు ఈ సమాజం పక్కన పెట్టదురా. అసలు నీకేం తక్కువని రెండో పెళ్లి దాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? దాని పిల్లల్ని నీ పిల్లలుగా, నీకు వారసులుగా ఎందుకు చెప్పుకోవాలి? అసలు నీకేం కర్మరా? బామ్మ, ఇన్ని చెప్తున్నావే, నువ్వు పూజించే ఆ భగవంతుణ్ణి కులం గోత్రం చూసి పూజిస్తావా? ప్రపంచం చాలా మారిపోయింది బామ్మ. నువ్వు నమ్ముతున్న వంశాలు, వంశ ప్రతిష్టలు, వాటి ఐడెంటిటీని వదులుకొని ఎంటైర్ వరల్డ్ మొత్తం ఒక్కటైపోతున్నాయి.
అయినా ఇంకా నీలాంటి వాళ్ళు వంశాలు వంశ చరిత్రలు పట్టుకొని వేలాడుతున్నారు. నన్ను ఎవరో రౌడీలొచ్చి కత్తులతో పొడి చేసిపోయిన రోజు, నా ప్రాణం ఉంటుందో లేదో తెలియని రోజు నన్ను కాపాడింది మేఘన. ఆ రోజు తను కూడా నీలాగే నా వంశమేంటి, నా కులమేంటి, నా గోత్రమేంటి అని చూడలేదు బామ్మ. నన్ను బ్రతికించుకోవాలని తాపత్రయపడింది, నా కోసం ఏడ్చింది, నా కోసం కష్టపడింది. ఆ ప్రేమ కంటే గొప్పదా బామ్మ ఈ వంశము, దాని ప్రతిష్ట? ఆ రోజు నేను చనిపోయి ఉంటే అక్కడే ఆగిపోయేది బామ్మ మన వంశ చరిత్ర. నా ప్రాణం మేఘన పెట్టిన భిక్ష. కానీ తనకి మాత్రం ఇక్కడుండే అర్హత లేదు కదా? ఏం అన్యాయం బామ్మ ఇది. నేను నా భార్యతో వెళ్ళిపోతాను అనడానికి నాకు ఒక్క నిమిషం పట్టదు. అయినా ఆ మాట అనలేకపోవడానికి కారణం నీ మీద మాకుండే ప్రేమ, గౌరవం తప్ప వంశాలు, వాటి పరువు ప్రతిష్టలు కాదు. ఇప్పటికిప్పుడు మేఘన వచ్చి మనం వెళ్ళిపోదాం రానందు అంటే తనతో వెళ్ళిపోతాను. అలా వెళ్ళలేదంటే అది మేఘన గొప్పతనం. అది తెలుసుకో బామ్మ. అంటే నాకంటే ఆ మేఘనే నీకెక్కువైంది అంతేగా? అయితే దాంతోనే ఉండు, నేనే వెళ్ళిపోతాను. బామ్మ బామ్మ, ఇదే వద్దు, ఇదే వద్దని నిన్ను బ్రతిమిలాడేది. అందరం కలిసి ఉండాలనేదే మేఘన కోరిక. కానీ నువ్వు తననే తప్పు పడుతున్నావు. మనసులో కోపాన్ని, ద్వేషాన్ని నింపుకున్న కళ్ళతో కాదు, నీ మనవుడి ప్రాణం కాపాడి అతని మనసును గెలుచుకున్న ఒక మామూలు మనిషిని చూసినట్లు మేఘనని చూడు. ఒక్కసారి నా కళ్ళతో చూడు. ఆ తరువాత మేఘన గురించి ఒక నిర్ణయానికి రా బామ్మ. నేను నీ కళ్ళతో చూడ్డం కాదురా, నువ్వే నా స్థానంలో ఉండి ఆలోచించు, అప్పుడు నీకు అర్థమవుతుంది. నా మాట అంటే వేదం. నేనేం చెప్పినా ఎదురు మాట్లాడిని నా మనవడు ఈరోజు నాకు ఎదురు తిరిగాడు అంటే కారణం ఇది. ఎవరికో పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి ఈ ఇంటికి వారసుల్ని చెయ్యాలని చూస్తుంది. వాళ్ల కోసం నా మనవడు నన్నే లెక్క చేయనంతగా మార్చేసింది. అయ్యో బామ్మ, మేఘనా, ఏమైంది మేఘనా? ఈ గాజు పెంకులేంటి? అసలు ఎలా జరిగింది? చెప్పు మేఘనా, ఏమైంది? ఏం లేదు నందు, నేనే ఈ గ్లాస్ తీసి అవతల పెడుతుంటే చేయి జారి కింద పడి పగిలింది. చూసుకోకుండా కాలు వేశాను, ఆ పీస్ వచ్చి కాల్లో గుచ్చుకుంది అంతే. బ్లడ్ వస్తుంది, ఇలా కూర్చో, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. వద్దు నందు, నేను చూసుకుంటాను. నీలాగా ద్రౌపదుంటే ధర్మరాజు జూదరిగా పేరొందునా, భారతాన యుద్ధమునకు తావుండునా. లోపమంటూ లేనివాడు
చీపురి పక్కన పెట్టే. ఆ పనులన్నీ నీకెందుకు? ముందది పక్కన పడి ప్లీజ్. నువ్వంటే భరించలేనంత బాధున్నా బయటికి చెప్పకుండా ఓర్చుకుంటున్నావు. అందరూ అలా ఉండలేరు కదా మేఘన. నీకైన గాయం ఇంకొకరికి కాకుండా చూసుకోవాలి. మేఘనా, టిఫిన్ చేసావా? నువ్వేం తినలేదని నాకు అర్థమైంది. ఉండు, టిఫిన్ తీసుకొస్తాను, ఇద్దరం కలిసి తిందాం. వద్దు నందు, నేను తర్వాత తింటాను, నువ్వు తినేసే. ఈ ఇంట్లో ఏది తినాలన్నా అది నీతో కలిసే తింటాను. ప్లీజ్ నందు. మేఘనా, ఇక నా వల్ల కావటం లేదు. ఎవరి కోసం ఈ కాంప్రమైజేషన్? ఎవరి కోసం నువ్వు ఇంత స్ట్రగుల్ అవ్వాలి? ఇప్పటి వరకు జీవితంలో నువ్వు పడినవి సరిపోవా? ఇంకా ఎందుకు ఈ కష్టం? నాకేం కష్టం లేదు, నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావో నీకంటే నాకే బాగా తెలుసు. వద్దు మేఘనా, ఇంకా ఇలా కష్టపడుతూ మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఒకే ఒక్క మాట చెప్పు, నిన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాను. నాకెవ్వరూ అవసరం లేదు, నేను ఎవరికి అవసరం లేదు. మనకి మనం చాలు. వెళ్ళిపోతాం మేఘన. ఎక్కడికి వెళ్తాం నందు? ఎందుకు వెళ్ళాలి? నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ఏమన్నావో గుర్తుందా? ఏ సమస్య వచ్చినా సరే భయపడను, ఎక్కడికి పారిపోను అన్నావు. మరిప్పుడు వెళ్ళిపోతే అది పారిపోవడం కాదా? వారం రోజులు టైం ఉంది కదా, చూద్దాం. ఈ వారంలో బామ్మగారి మనసులో నాకు చోటు దొరకకుండా పోతుందా? నా మనవణ్ణి పడేసినంత ఈజీ కాదు ఈ కాంతాన్ని పడేయడం. ఏవి పాలో ఏవి నీళ్ళో తెలుసుకోలేనంత అమాయకురాలు కాదు ఈ కాంతం. చూసావుగా, ఈ మనిషిలో నువ్వు జాలి, దయ, ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఆవును చూసి పులైనా జాలి పడుతుందేమో కానీ ఆవిడలో అలాంటివేవి ఉండవు. వేస్ట్. ఏంటి మేడం, ఇవాళ ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు, పైగా మంచి మూడ్ లో డాన్స్ చేస్తున్నారు. ఎస్, మంచి రాక్ మ్యూజిక్ కదా. కమ్ ఆన్, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం. కమ్ ఆన్ బార్బీ, కమ్ ఆన్. మేడం, టైం అయింది, ఆఫీస్కి వెళ్దాం పదండి. ఎందుకు బార్బీ? అక్కడికెళ్ళి ఏం చేస్తాం? అక్కడ ఎవరి పని వాళ్ళు సిన్సియర్గా చేస్తుంటారు. మనం ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయాలి? మరి అంతకుముందు డైలీ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కదా మేడం. అప్పుడంటే మనకి ఫుల్ వర్క్ ఉండేది బార్బీ. అటు మేఘన, ఇటు నందు వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని ఎలా విడతీయాలా అని ప్లాన్ చేయడానికి ఆఫీస్కి వెళ్లేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆ అవసరం లేదు కదా. వాళ్ళు ఎలాగో విడిపోయారు. ఎక్కడ విడిపోయారు మేడం? చక్కగా ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు కదా. ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ ఒకే గదిలో ఉంటున్నారా? లేదుగా. మన టార్గెట్ ని మనం రీచ్ అయ్యాం బార్బీ. ఆ ముసలి కాంతం వాళ్ళకి వారం టైం ఇచ్చింది. వారం తర్వాత ఎలాగో మేఘనాని దాని పిల్లల్ని మెడపట్టి బయటకు పంపిస్తుంది. సో మనం సక్సెస్. అంటే మేఘన ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాయి, టార్గెట్ రీచ్ అయినట్లేనా మేడం? తను బయటికి వచ్చాక
మన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా లెట్స్ ఎంజాయ్. కమ్ ఆన్ బార్బీ. మేడం, మీరు ఆ కాంతం మీద అంత నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదు. అసలే ముసల్ది. మనవడి కోసం మనసు మార్చుకోదని గ్యారంటీ ఏంటి? దట్స్ ఇంపాసిబుల్ బార్బీ. ఎందుకంటే బ్లాస్టింగ్ జరిగాక దాని ఎఫెక్ట్ చాలా కాలం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హిరోషిమా నాగసాకి మీద న్యూక్లియర్ బాంబ్ అటాక్ జరిగింది. దాని ఎఫెక్ట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా చూపిస్తుంది. అలాగే ఇప్పుడు ఇన్సిడెంట్ తర్వాత దాని ఎఫెక్ట్ ఏళ్లకి ఏళ్ళు అలా ఫాలో అవుతూనే ఉంటుంది. ఆ కాంతం ఎంత మారినా సరే దాని మనసులో మనం పేల్చిన బ్లాస్ట్ ని వైబ్రేషన్ హంట్ చేస్తూనే ఉంటుంది. డోంట్ వరీ బార్బీ. అసలు ఆ పిల్ల నా గురించి ఏమనుకుంటుంది? ఇంట్లో పెద్దదాన్ని, నా మాట కాదని అందరూ దాని మాటే వింటారని అనుకుంటుందా? సిగ్గు విడిచి రెండో పెళ్లి చేసుకుంది కాకుండా ఇల్లు విడిచి వెళ్ళదా? ఎలా వెళ్ళదో నేను చూస్తాను. ఈ కాంతం సంగతి సరిగ్గా తెలీదు. పట్టు పట్టానంటే ఈ దగ్గొకటి నా ప్రాణానికి. మేఘనా, ఇంత మాట్లాడి మళ్ళీ దాన్నే పిలుస్తున్నానేంటి? సులోచన, కాస్త మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా. సులోచన, బామ్మ ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు బామ్మ అమ్మ మీద మా మీద నీకంత కోపం? మా అమ్మ చాలా మంచిది బామ్మ. ఎవరమ్మ వాళ్ళకు మంచిదే, కానీ మీ అమ్మ ఏం చేసిందో మీకు తెలుసా? చిన్నపిల్లలు, మీకు చెప్పినా అర్థం కాదులే. అమ్మ ఏం చేసిందో మాకు తెలియదు, కానీ మాకు నాన్న కావాలని అడిగితే మా కోసం స్పైడర్ మ్యాన్ ని నాన్నగా తీసుకొచ్చింది. మీరడిగారనే తీసుకొచ్చింది పాపం. అవును బామ్మ, అసలు స్పైడర్ మ్యాన్ ని నాన్నగా తీసుకురమ్మని అమ్మని అడిగింది నేనే. దానికి అమ్మ నన్ను చాలా కోప్పడింది, స్పైడర్ మ్యాన్ ని కూడా తిట్టింది. కానీ నేను స్పైడర్ మ్యాన్ కలిసి అమ్మను ఒప్పించాం. ఇందులో అమ్మ తప్పేం లేదు బామ్మ. బామ్మ, నువ్వు మాతో నవ్వుతూ మాట్లాడవా? నువ్వు నవ్వుతూ మాట్లాడితే చాలా బాగుంటావు. బామ్మ, మాకు నువ్వు, నానమ్మ, అమ్మ, నాన్న అందరూ కావాలి. అందరితో కలిసి హ్యాపీగా ఉండాలనుంది బామ్మ. అవును బామ్మ, ప్లీజ్ నువ్వు నవ్వుతూ మాట్లాడవా? గురు, అమ్మా, పెద్దమ్మ గారికి భోజనం తీసుకెళ్ళిచ్చావా? లేదమ్మా. నీకు చెప్పాను కదరా, నేను తీసుకువెళ్తే తినరు, నువ్వే వెళ్ళి భోజనం ఇచ్చి రమ్మని చెప్పాను కదా, ఎందుకు ఇవ్వలేదు? ఆవిడ టాబ్లెట్ వేసుకోవాలి కదా, చెప్పిందేది తిన్నగా చెయ్యవు. నేను భోజనం ఇద్దామని 2 సార్లు వెళ్ళి డోర్ కొట్టానమ్మా, కానీ డోర్ తీయలేదు. తలుపు తీయడం లేదా? ఏమైందమ్మా? నానమ్మ గదిలోంచి బయటికి రాలేదంట. గురు 2 సార్లు తలుపు కొట్టాడంట. అవును బాసు, పొద్దుటనగా లోపలికి వెళ్ళి తలుపేసుకున్నారు.
ఇంతవరకు బయటికి రాలేదు. ఉదయం టిఫిన్ కూడా చేయలేదు వదినా. నేను కాఫీ ఇస్తే తీసుకోనని గురువు చేత పంపిస్తే అది కూడా తీసుకోలేదు. నందు, నాకెందుకు భయంగా ఉంది. ఆవిడకి ఏమైందో ఏంటో, వెళ్ళి చూద్దాం పదండి. అత్తయ్య, ఎక్కడికెళ్తున్నారు? చేతిలో సూట్ కేసు ఏంటి? నేను వెళ్ళిపోతున్నాను. ఈ ఇంటి నుంచి, మీ అందరి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. బామ్మగారు, నా వల్ల మీకు కలిగిన ఇబ్బందికి నన్ను క్షమించండి. ఉసురేమో ఇరిసేసింది, కరుసైన కాలమిలా